హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. టమోటా మునక్కాడకాయ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలాగ చేశారంటే ద బెస్ట్ టమోటా మునక్కాడకాయని మీరు ఫీల్ అవుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత మునక్కాడ ముక్కలు వేసుకోండి. మరి పెద్దవిగా కాకుండా మీడియం సైజ్గా కట్ చేసుకోండి. అలాగే పైన తొక్క మొత్తం తీసేయకుండా లైట్గా తీసుకొని వేసుకోండి. ఈ మునక్కాడ ముక్కలను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం రంగు మారేదాకా వేయించుకోండి. ఇలాగ కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో తాలింపు దినుసులు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. శనగపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. తాలింపు దినుసులు వేసిన ఒక 2 సెకండ్లకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత 4 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు, ఉల్లిపాయలు తొందరగా ఉడకడం కోసం సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మెల్లగా ఈ టమోటాలు సాఫ్ట్గా గుజ్జుగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ మధ్యలో కలుపుకుంటూ టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా లైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత 2 చిన్న సైజు టమోటాలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. స్టార్టింగ్లో వేసిన టమోటాలు సాఫ్ట్గా గుజ్జుగా ఉంటాయి. ఇప్పుడు వేసిన టమోటాలు తినేటప్పుడు అక్కడక్కడ తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని జీడిపప్పు పేస్ట్ వేయండి. జీడిపప్పును ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసుకున్న మునక్కాడ ముక్కలు వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక 30 గ్లాస్ లేకపోతే 1 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలాగా 10-12 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సాల్ట్, కారం సరిపోయిందో లేదో చూసుకోండి. కావాలంటే సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లెమన్ జ్యూస్ ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. లెమన్ జ్యూస్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్, టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.